Hello everyone. Welcome to Ravos Academy for Competitive Examinations. This is Ishwar Kumar. సో మనకి ఇటీవల కాలంలో వార్తల్లో వినిపిస్తున్నటువంటి అంశం బ్లాక్ బాక్స్ గురించి న్యూస్లో ఉంది. అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేటువంటిది ఎందుకు న్యూస్లో ఉంది, దానికి గల కారణాలు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనకి అసలు బ్లాక్ బాక్స్ ఎందుకు ఇప్పుడు ఈ కాలంలో న్యూస్లోకి వచ్చింది అంటే, గుజరాత్ నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదవశాత్తు దానిలో ఉన్నటువంటి 2 ఇంజిన్స్ వర్కింగ్ ఆగిపోవడం వలన ఒక మెడికల్ హాస్టల్ పైన పడటం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ ఏరోప్లేన్లో ఉన్నటువంటి దాదాపు 242 మంది పైగా మరణించడం జరిగింది. దానిలో ఒకరు మాత్రమే అదృష్టవశాత్తు బయటకు రావడం జరిగింది. దానితో పాటు ఎప్పుడైతే ఏరోప్లేన్ అనేటువంటిది ఏదైతే హాస్టల్ మీద కూలిందో, ఆ కూలినటువంటి సమయంలో దానిలో హాస్టల్లో ఉన్నటువంటి వారు భోజనం చేస్తున్నటువంటి వారికి కూడా అన్ఫార్చునేట్గా మరణించడం జరిగింది. మరి ఈ కోవలో అసలు ఆ యాక్సిడెంట్ అనేటువంటిది ఎందుకు జరిగింది, ఆ విమానంలో ఉన్నటువంటి 2 ఇంజిన్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి, ఎందుకు అవి దాని కారణాలు ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. సో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఆ కోవలోనే మనకు వినిపిస్తున్నటువంటి అంశం బ్లాక్ బాక్స్ అనేటువంటిది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఈ బ్లాక్ బాక్స్ అనేటువంటిది ఏరోప్లేన్లో ఉండటం జరుగుతుంది. ఆ బ్లాక్ బాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా అదంతా కూడా టిటానియం మెటల్తో కానీ లేదా ఐరన్ మెటల్తో దాన్ని తయారు చేయడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే, ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ కాలిపోకుండా ఉండే విధంగా పటిష్టంగా చర్యలు తీసుకొని ఆ యొక్క బ్లాక్ బాక్స్ని నిర్మించడం జరుగుతుంటుంది. సో ఫైర్ రెసిస్టెంట్ కూడా ఉండే విధంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ని డిజైన్ చేస్తారు. దానిలో ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కూడా భద్రపరుస్తుంటారు. అయితే బ్లాక్ బాక్స్ వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, ఇక్కడ మనకి గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించి, ఏరోప్లేన్కి సంబంధించి గ్రౌండ్ స్టేషన్ నుంచి ఏదైతే సిగ్నల్ మనకు వస్తూ ఉందో, అక్కడి నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పైలట్కి రీచ్ అయ్యి, పైలట్ నుంచి గ్రౌండ్ స్టేషన్ మధ్య జరిగేటువంటి యొక్క డిస్కషన్స్ కానీ, సిగ్నల్స్ కానీ, దానితో పాటు ఆ ఫ్లైట్ యొక్క పారామీటర్స్ ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఓకే, సో విండ్ బ్లోయింగ్ ఎట్లా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ బ్లాక్ బాక్స్లో ప్రతి క్షణం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఫ్లైట్ అనేటువంటిది ధ్వంసం అయినప్పటికీ కూడా సేఫ్గా ఉండేటువంటి ఒకే ఒక డివైస్ అది బ్లాక్ బాక్స్ అనేటువంటి ఒక డివైస్ అనమాట. సో దీంట్లోనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే లైక్ ఆ పైలట్తో జరిగినటువంటి డిస్కషన్స్ కానీ, లేదా ఆ ఏరోప్లైన్లో జరిగినటువంటి డిస్కషన్స్ కానీ, దానికి వచ్చి సిగ్నల్ యొక్క కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, పారామీటర్స్ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేయబడతా ఉంటాయి. సో అందుకోసమే ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ అనేటువంటిది ఎక్కడుంది, ఏరోప్లేన్ ధ్వంసమైన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడుంది అనేటువంటి దాని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్గా దొరకడం జరిగింది. సో ఇప్పుడు దాని నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారు, డికోడ్ చేసి అసలు కారణం ఏంటి, ఎందుకు ఏరోప్లేన్ అనేటువంటిది పడిపోయింది, ఎందుకు ఇంజిన్స్ దానిలో ఆగిపోయినప్పుడు ఎటువంటి సంభాషణలు జరిగినాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని అప్పుడు ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలను బయటికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మీదట ఏదైతే ఈ కారణాల వల్ల ఆ ఏరోప్లేన్ అనేటువంటిది కూలిపోయిందో, ఫర్దర్గా ఆ లోపాలు అనేటువంటివి సరిఎత్తకుండా తగు చర్యలను ఇక్కడ ఏవియేషన్ రంగం వారు, లేదా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ, లేదా ఎయిర్ ఇండియా, లేదా వివిధ విమానయాన శాఖలు, వీళ్ళందరూ కూడా సరైనటువంటి జాగ్రత్తలు భవిష్యత్తులో తీసుకుంటారు. అందుకోసం ఈ బ్లాక్ బాక్స్ యొక్క అన్వేషణ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ బ్లాక్ బాక్స్ అనేటువంటిది కూడా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఇదండి బ్లాక్ బాక్స్ సంబంధించినటువంటి అంశం. సో మరిన్ని అంశాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని రావోస్ అకాడమీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.